ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి ఈ సమయంలో దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడనై ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు ఇక్కడ యోబు భక్తుడు రాస్తున్నాడు ప్రియులారా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి చాలా మంది దుఃఖిస్తూ ఉంటారు. నేను ఎంత పని చేసినప్పటికీ కూడా నా స్థితి మారట్లేదు అని దుఃఖిస్తూ ఉంటారు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. లేదంటే నేను ఎంతగా మార్చుకోవాలి, నా బ్రతుకులో ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా బ్రతుకు మారట్లేదు అని రోధిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క స్థితులు మారాలి అంటే, పరిస్థితి మారాలి అంటే, బ్రతుకు మారాలి అంటే ఏం చేయాలి అంటే దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన జీవితము స్థితిని మార్చి వేస్తుంది ప్రియులారా. అలాగే మనం చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. మరి దానియేలు మీద నెపము వేసి రాజు యొద్ద చెడ్డ పేరు తేవడానికి, మరి అతన్ని సింహాల పోన్లో వేసి మరి అతను లేకుండా చేయాలని ఎన్నో విధాలుగా అక్కడున్నటువంటి తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేసినప్పుడు మరి దానియేలు ఏం చేస్తాడు అనంటే ఎవ్వరి మాటను కూడా లెక్క చేయకుండా అతను వెళ్ళి తన యొక్క గదికి వెళ్ళి మోకరించి ముమ్మార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సింహాల బోనులో మరి రాజు వేసినప్పుడు మరి సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలుకు ఆ యొక్క సింహాలు ఏ హాని కూడా చేయవు కదా, తను సజీవు లెక్కలో ఉండడం చూసి రాజు కూడా ఆశ్చర్యపోతాడు. అంతేకాదు రాజు అంటాడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు పూజారుడు అని మరి రాజు చెప్పడము మరి ఇక్కడ చూస్తాము. అలాగే కదా, నిజమే కదా ప్రియులారా. మరి దానియేలును మరి అంతగా హెచ్చించినటువంటి దేవుడు అదే దానియేలు ఆ యొక్క రాజు పరిపాలనలో ఉన్నప్పుడు, కోరేసి యొక్క పాలనలో ఉన్నప్పుడు అతను మహాభివృద్ధి పొంది ఉన్నట్టు మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తాము. ఏం చేసింది దానియేలు యొక్క మోకాళ్ళ ప్రార్థన అంటే తన యొక్క స్థితిని మార్చివేసింది ప్రియులారా. నిజమే కదా. అలాగే మనం చూసినట్లయితే కన్నీటి ప్రార్థన మన పరిస్థితిని కూడా మార్చివేస్తుందంట. మనం చూసినట్లయితే దావీదు కూడా ఎంతో మరి శత్రువులు తరుముతున్నప్పుడు తను మహావేదనలో, దుఃఖంలో, బాధలో తనకున్నదంతయు కోల్పోయినప్పుడు దావీదు కూడా మహారోదనతో దుఃఖిస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తాడు. అతను ఏమంటాడు, అయ్యా నా సంచారములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అని దావీదు మరి అక్కడ పలుకుతాడు ప్రియులారా. నిజమే కదా. ఆ కన్నీటి ప్రార్థన వృధా పోయిందా? లేదు కదా. దావీదును గొప్ప రాజుగా చేసింది ప్రియులారా. మరి కన్నీటి ప్రార్థన మన యొక్క పరిస్థితిని మార్చివేస్తుంది. అలాగే మనం చూసినట్లయితే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది, మన బ్రతుకును మార్చివేస్తుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన కంటికి ఏది కనిపించకపోవచ్చు, ఈరోజు మనకి ఏది వినిపించకపోవచ్చు, కానీ దేవుడు మహాద్భుత కార్యం చేయగల శక్తిమంతుడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసినటువంటి అలనాటి భక్తులు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగా భక్తులందరినీ చూసినట్లయితే వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు ఏదైతే చెప్పారో వారి కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా వారు నమ్మారు ప్రియులారా. మరి అబ్రహాము దేవుడైతే మరి తన కుమారుణ్ణి ఇవ్వమని శోధించినప్పుడు ఆ సమయంలో అతను విశ్వాసించాడు. ఏమని అంటే, నా కుమారుణ్ణి నేను బలి అర్పించినట్లయితే నా కుమారుణ్ణి దేవుడు లేపగల శక్తిమంతుడు నా దేవుడు అని నమ్మాడు ప్రియులారా. అంత గొప్ప విశ్వాసం అబ్రహాముకు ఉంది. కాబట్టి ఒకవేళ చనిపోయిన బూడిదల నుండైనా నా దేవుడు లేపగలడనే గొప్ప విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసంలో అతను గెలిచాడు. అబ్రహామును గొప్పగా దేవుడు దీవించాడు. కాబట్టి ఈరోజు అబ్రహాములాగా, దావీదులాగా, దానియేలులాగా మనం కూడా దీవించబడాలని, మన స్థితి మారాలని, పరిస్థితి మారాలని, మన యొక్క మరి బ్రతుకు మారాలని చాలామంది బిడ్డలు ఎంతో వేదనతో, బాధతో దుఃఖిస్తూ ఉన్నారేమో ఈ సమయంలో. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి పరిస్థితిని మార్చివేయగలని దేవుడే సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు కొద్ది స్థితిలో ఉన్నావా, కొద్ది శాలరీ, లేదంటే వ్యాపారంలో అభివృద్ధి లేదండి, అంతంత మాత్రమే వస్తుందని, నాకున్న సంపాదన కొద్ది అని, లేదంటే నాకున్న ఆస్తి కొద్దిదని నువ్వు బాధపడుతున్నావా?
ఈ రోజు నువ్వు కొద్ది స్థితిలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, రేపటి నీ స్థితి, రాబోయే నీ స్థితి మహాభివృద్ధి పొందుతుంది అంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా! ఎంత చక్కటి మాట కదా. మరి దేవాతి దేవుడు ఈరోజు మరి చక్కటి మాటలు సెలవిచ్చుంటుండగా, మనందరితో మాట్లాడి ఉంటుండగా, ఇది నా కొరకే అని విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఎంతో చక్కటి మాటల్ని ప్రభా ఈ సమయంలో నువ్వు మాట్లాడిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రములు. అవునయ్యా, మోకాళ్ళ ప్రార్థన మా స్థితిని మార్చి వేస్తుంది అంటున్నావు నాయన. కన్నీటి ప్రార్థన మా పరిస్థితిని మార్చి వేస్తుంది అంటున్నావు. విశ్వాస ప్రార్థన మా బ్రతుకుల్ని మార్చి వేస్తుంది అంటున్నావు దేవా. అలాంటి ప్రార్థన జీవితము కలిగి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో గొప్ప దీవెనలు, మహాభివృద్ధి వారు పొందుకొని ఉన్నారయ్యా. అవును తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్న దేవుడవు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రార్థనే సమస్యకి పరిష్కారం అయ్యా. కాబట్టి ప్రభు, అలాంటి ప్రార్థన జీవితం కలిగి అనేక మేళ్ళు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. ఇదిగో నాయన, వారి యొక్క కుటుంబంలో ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక, ఆరోగ్యం పొందుకొందురుగాక, సమాధానం పొందుకొందురుగాక, సమృద్ధితో దీవించబడదురుగాక. మీరే గొప్ప కార్యం చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని నిండాలుగా దీవించునుగాక. ఈ కార్యక్రమము నాకు దీవెనకరంగా ఉంది అని నీవు అనుకున్నట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.